టోబీ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో కన్నడలో థియేటర్స్‌లో ఆగస్ట్‌లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు సోనీ లీవ్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే పర్లేదనిపించింది. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఒక రొటీన్ అండ్ ఆర్డినరీ స్టోరీని వీలైనన్ని ప్రయత్నాలు చేసి ఎమోషన్స్ అండ్ రాగా అనిపించే లోకల్ గుండాల వైలెన్స్‌తో ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేశారు. అక్కడక్కడ కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో. కానీ కొంత సినిమా అంతే ఎక్కదు. కొన్ని సీన్స్ మాత్రం బాగానే కనెక్ట్ అయ్యాయి. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉన్నా సరే దాన్ని చూడడానికి ఎక్కడా ఇబ్బంది పడే విధంగా అయితే తీయలేదు. సో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మొండోడు, అమాయకుడు, తెలివి తక్కువవాడైన తండ్రి టోబీ అలియాస్ రాజ్ బి శెట్టి గారు కనపడట్లేదంటూ పోలీస్ స్టేషన్లో కూతురు కంప్లైంట్ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోలీసులతో గొడవడడంతో స్టార్ట్ అవుతుంది సినిమా. కనిపించకుండా పోయిన తండ్రి ఎవరు, అసలు ఏమయ్యాడు, మిస్ అవ్వకముందు ఏం జరిగింది, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని సీన్స్ బాగుంటాయని. అవి ఏంటి అంటే త్రూ అవుట్ మూవీలో తండ్రి కూతుర్ల మధ్య వచ్చే స్ట్రాంగ్ అండ్ ఫీల్ గుడ్ ఎమోషన్స్ అండ్ క్రూయల్గా చంపుకునే లోకల్ గుండాల సీన్స్. వీళ్ళందరి మధ్యలో మహా మొండోడిగా గరుడగమన వృషభవాహన తర్వాత రాజ్ బి శెట్టి గారు, ఇంకా కూతురుగా సప్తసాగరాలు దాటి సైడ్ బి యాక్ట్రెస్ చైత్రాచార్య గారు, వీళ్ళిద్దరివి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. పెద్ద డైలాగ్ అనేది, కానీ మీరు సినిమా చూడండి వీళ్ళ యాక్టింగ్కి ఫిదా అయిపోతారు. సూపర్ న్యాచురల్ అంతే. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్స్తోనే ఈ తండ్రి కూతురుల రోల్స్తోనే నడిపారు. సెకండ్ హాఫ్ అంతా ఇక డ్రామా అండ్ ఎమోషన్స్తో ముందుకు తీసుకెళ్లారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్లో వచ్చే సాంగ్ తెలుగులో కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో సాంగ్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ స్టార్టింగ్లో ఎంతో బిల్డప్ ఇచ్చారు, కానీ క్లైమాక్స్లో ఆ కనెక్షన్ చూస్తే ఏంటి ఇంతేనా, ఇది ఎలాగో ఎక్స్పెక్టెడ్నే కదా, దీన్ని ఏం డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నారా అనిపించింది. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఇంటర్వల్ తర్వాతే. అండ్ ఆ మెయిన్ స్టోరీ కూడా రివెంజ్నే. ఆ రివెంజ్ ఏంటో నేను చెప్పకూడదు, మీరే చూడండి. రీసెంట్గా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలానే వచ్చాయి, బట్ స్టిల్ ఎందుకు చూడొచ్చు అన్నానంటే కొన్ని సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యారు. నాకు క్లియర్గా తెలుస్తుంది ఈ ఆర్డినరీ స్టోరీని వీళ్ళు వీలైనంత ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేశారండి. అండ్ సినిమాకి మెయిన్ ప్రాబ్లం ప్రతి సీన్ని లాగింగ్గా చూపించడం. కెమెరాని మెల్లగా చూపిస్తున్న దగ్గరే ఏం డైలాగ్ లేకపోయినా అలా క్లోజప్ చేస్తూ వెళ్తారు. ఇంకెంతసేపు రా బాబు, నెక్స్ట్ సీనో నెక్స్ట్ షాటో స్టార్ట్ చేయండి అనే ఫీల్ వచ్చింది. నాకైతే సెకండ్ హాఫ్లో ఏంట్రా ఎంత పిచ్చిగా చేసేసారు అనిపించింది. ఎందుకో మీరే సినిమాలోని ఈ డ్రామా చూస్తే అర్థమవుద్ది. కొంచెం తెలుగు ఉన్నట్టు పెట్టిన బాగుంది టోబీ రోల్ని. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ కోసం ఎలాగో ఓటీటీనే కాబట్టి ఒకసారి చూసేయచ్చు, ఇంట్రెస్టింగ్గానే ఉంది. వాచబుల్ ఫర్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.